డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరుంగలి మాల వేసుకున్న తర్వాత చాలా అద్భుతాలు జరిగాయని కూడా చాలా మంది అంటున్నారు సార్. అది ఎంతవరకు వాస్తవం సార్? 100 కోట్లు పెట్టి స్థలం పెట్టుకున్నా ఇంకా గురుగారు ఇంకేదన్నా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ వాళ్ళే కదా వాళ్ళే. అయితే ఇంకా డబ్బు ఎక్కువ వచ్చేది ఏమైనా ఉంటే నాకు ఒక రింగ్ పెట్టండి అంటున్నాయి. అట్లా ఆశకు అంత లేకుండా ఉంది అనమాట ఇప్పుడున్న సొసైటీ. షో పీస్ లాగా చాలా మంది వేసుకుంటున్నారు సార్. దానివల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఒకటి ఏంటంటే కొన్ని మాల వేసుకోకున్నా కూడా వాళ్ళు బాగుంటారు. ఎందుకంటే ఏ మిషన్ పెడుతుంది మార్కెట్ కోసం ఇలా చేస్తున్నారని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం సార్? ఒక వృక్షంతో తీయబడినటువంటి కరుంగలి మాల అయినప్పటికీ కూడా కొన్ని సినిమాలలో చూసాం సార్, వస్తువులలో కూడా బ్లాక్ మ్యాజిక్ అవుతుందని. అది దానిలో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ ఉంటే ఆరా స్కానర్ వల్ల మనం ఏమైనా దాన్ని కనిపెట్టవచ్చా? సాధారణంగా వాస్తు పండితులకి ఎవరికి తెలియదు ఈ విషయం. ఓకే, కేవలం ఆరా స్కానర్తో దానికి సంబంధించి శాంపుల్ పెట్టుకొని చూస్తే మేనమామ పోలికలు చేసుకుంటే ఇలా దానికి అసలు దాన్ని ఎలా అధిగమించవచ్చు, లేకుంటే పుట్టిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి సార్? కానీ వాస్తవం ఏంటంటే అంగవైకల్యంతో పుట్టడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఉదాహరణ చెప్పాలంటే ఈ సైంటిఫిక్ వాస్తు అనేటటువంటిది ఏదైతే చూస్తున్నామో, అంటే ఒక బిజినెస్ పార్ట్నర్స్ మధ్యన గొడవలు ఒకటి సార్. తర్వాత ఫండింగ్ విషయంలో కూడా వాళ్ళు సరైన రూట్లో వెళ్ళకను ఏట్లోనూ మిస్టేక్స్ అయ్యి స్టార్టప్స్ అనేది బాగా ఫెయిల్ అవుతున్నాయి సార్. కొన్ని స్థలాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని స్థలాలు అనుకూలంగా ఉండవు. అప్పుడు కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉందా సార్? ఒకటి ఏంటంటే ముందు స్థలము పాజిటివ్ ఉందా లేదా అనడానికి, ఒకవేళ స్థలం పాజిటివ్ లేదనుకోండి, మొబైల్ నెంబర్లది కూడా చాలా వరకు చూస్తున్నాం సార్. అంటే లాస్ట్లో 3 పెట్టండి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సృష్టిలో ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగిటివ్ ఎనర్జీ, ఏ దాంట్లో ఏ ఎనర్జీ ఉంది అనేది మనకు తెలియదు. ఎందుకు సమస్యలు? ఇప్పుడు జాతకాలు చూపిస్తున్నారు, పంతుల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర చూపించుకుంటున్నారు, నియమరాలు చూపిస్తున్నారు, రాష్ట్రాలు చూపిస్తున్నారు, అయినా కూడా ఫెయిల్ అవుతున్నాయంటే దానికి కారణాలు ఏమంటారు? ఆ కారణం ఏంటంటే ఇదే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సైంటిఫిక్ వాస్తులో విపరీతంగా కరుంగలి మాల అనేది ఒక వ్యాపారంలో చూస్తున్నారు సార్. డైరెక్ట్గా స్వయంభూ ఆ స్వామివారి దగ్గర పాదాలకు చెంత పెట్టినా కూడా మనకు మ్యాచ్ ఇవ్వకపోతే బురద. బిజినెస్ ప్రాబ్లమ్స్ విదేశాలకి మన దేశానికి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి సార్, వాటిపై మీ అభిప్రాయం? స్టూడెంట్స్ అయినా, వ్యాపార నిమిత్తమైన విజిటింగ్ అయినా వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళకి అది డిస్టర్బ్ చేస్తుంది. యువత అలా అవుతున్నారు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది మద్యం నుండి విముక్తి కాలేకపోతున్నారు సార్. వాళ్ళకి మనం ఏమైనా రెమెడీ చేసే అవకాశం ఉందా సార్? ఉంటుంది. సైంటిఫిక్ జ్యోతిష్యం వాస్తు ప్రకారంగా చూసుకున్నట్లయితే